Hi viewers, welcome to Telugu Job Portal. CSIR Institute of Microbial Technology ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చి ఆన్లైన్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ పీడబ్ల్యూడి ఈ కేటగిరీ వరకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. మీకు ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ సంబంధించిన డిఫరెంట్ యూనిట్స్లో ఇది ఒక యూనిట్, అందులో ఒక భాగం ఇది. ఈ సిఎస్ఐఆర్ ఆర్గనైజేషన్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టుల సమాచారం చూద్దాం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ, ఏజ్ డీటెయిల్స్. ముందుగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించిన కేటగిరీ డిసిప్లిన్ వేకెన్సీస్ ఇవి. టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి ఈ కేటగిరీలో. సో ఇక్కడ మీకు కేటగిరీ సంబంధించి అంటే ఆ పర్టికులర్ పోస్ట్ అండర్జర్ కేటగిరీ వరకా లేకపోతే ఓబీసీ వరకా ఏ కేటగిరీ వరకు కేటాయించారు అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ కేటగిరీ సంబంధించిన పోస్ట్ ఉందా లేదో చెక్ చేసుకోండి. వీటికి పే స్కేల్ లెవెల్ 2 అంటే మీకు 19,900 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్ అన్ని కలుపుకుంటే పెర్ మంత్ 27,000 వరకు పే స్కేల్ ఉంటుంది. మీకు 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఈ విధంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ప్లస్ వీటి బేసిక్ టైపింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. టైపింగ్ అంటే 35 words per minute అంటే మీరు కంప్యూటర్ పైన టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఒక స్కిల్ టెస్ట్ పెడితే పాస్ అవ్వాలి మీరు. హిందీ అయితే 30 words per minute. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఈ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా సేమ్ పే స్కేల్ 27 వరకు మీకు శాలరీ వస్తుంది. 28 వరకు ఏజ్ లిమిట్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా ఇంటర్లో మీరు అకౌంటెన్సీ సబ్జెక్ట్ చదువుంటే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ. ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ టైపింగ్. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇది ఓబీసీ కేటగిరీలో ఇచ్చిన ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో వీళ్ళకి 25,000 పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్ అన్ని కలుపుకుంటే 36,000 వరకు శాలరీ వస్తుంది పెర్ మంత్. వీళ్ళకి 27 వరకు ఏజ్ లిమిట్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇది స్టెనోగ్రఫీ సంబంధించిన పోస్ట్ కాబట్టి ఆ ట్రాన్స్క్రిప్షన్ స్టెనోగ్రఫీ నాలెడ్జ్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అది పాస్ అయితేనే పోస్టింగ్ అనేది వస్తుంది. ఇక టైపింగ్ అనడం జరిగింది. చాలామందికి ఆల్రెడీ టైపింగ్ నేర్చుకుని ఉంటారు, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఇటువంటి నాలెడ్జ్ లేని వారి కోసం ఏంటంటే ఇది బేసిక్ టైపింగ్. దేనికోసం అంటే ఆ స్కిల్ టెస్ట్ ఆ స్కిల్ మీ దగ్గర ఉందా లేదా తెలుసుకోవడం కోసం మాత్రమే పెడతారు. ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్, పాస్ అయితే సరిపోతుంది. స్టెనోగ్రఫీ వాళ్ళకి ఆ స్టెనోగ్రఫీలో వచ్చిన మార్క్స్ ఆ యొక్క స్కిల్ టెస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారా వెళ్ళి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు దగ్గర లేదా టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదా ఆన్లైన్ మనకి టైపింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి, టైపింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి యూట్యూబ్లో. వాటిని చూసి ఫాలో అవ్వండి. మీరు తక్కువ టైంలో బేసిక్ టైపింగ్ నేర్చుకోవచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కనుక. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఫినాన్స్ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు కలిపి. ప్రజెంట్ ఈ కేటగిరీ వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 నుంచి మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. మీకు పేపర్ 1లో ఒక మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే పేపర్ 2 వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే ఆ క్యాండిడేట్ని పక్కన పెడతారు. గుర్తుంచుకోండి. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మెరిట్ లిస్ట్. ఫర్దర్గా మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్లోకి తీసుకోవాలంటే మీకు పేపర్ 2లో వచ్చిన మార్క్సే ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ముందుగా వాళ్ళకి కంప్యూటర్ సంబంధించిన సిలబస్ ఎగ్జామినేషన్ ఏది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు. 100 మార్క్స్కి 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. మనకి మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ కంప్యూటర్ సిలబస్ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లేకపోతే మనకి గ్రూప్ సంబంధించిన ఎగ్జామినేషన్ కానీ ఏమైతే ప్రిపేర్ అవుతామో అదే సిలబస్. ఇందులో రీజనింగ్ ఉంటుంది, యాప్ట్యూడ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది పాస్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్ అడుగుతారు ఒక సెక్షన్కి, 150 మార్క్స్. సో ఇక్కడ మీకు కరెక్ట్ పెడితే 3 మార్క్స్, నెగిటివ్ పెడితే 1 మార్క్ ఉంటుంది. 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఒక సెక్షన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇంకో సెక్షన్కి నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు పేపర్ వచ్చి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టవచ్చు లేదా ఓఎంఆర్ బేస్డ్, అది అప్పటి సిచ్యువేషన్ ఆధారపడి ఉంటుంది. 12th క్లాస్ లిమిట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 12th కాబట్టి ఆ లెవెల్లో మీకు పేపర్ ఉంటుంది. 2 hours 30 minutes టైం.
ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని ఒక కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ ఉన్నవాడిని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మిగతా పోస్టులకి ఏంటంటే ఎగ్జామినేషన్ పెడతారు. దీనికి ఎడ్యుకేషన్ అంటే మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఇంపార్టెంట్, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి టెస్ట్కి పిలుస్తారు. ఆ టెస్ట్లో మీరు బాగా పెర్ఫామ్ చేయగలిగితే పోస్టింగ్ ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సెప్టెంబర్ 15th ఈవినింగ్ 5 PM వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫీజు, 500 రూపీస్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీ వారు అంటే ఎస్సీ కానీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ, ఉమెన్ అవ్వచ్చు, లేకపోతే పీడబ్ల్యూడి, అదర్ జెండర్ కేటగిరీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్, వీళ్ళకి ఫీజు మినహాయింపు ఉంది. సో మిగతా వారు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్, ఎక్స్పీరియన్స్, ఏదైనా సరే ప్రతిదీ కూడా మీరు చూసుకోవాల్సిన కట్ ఆఫ్ తేదీ వచ్చి 15 సెప్టెంబర్, అంటే అప్లికేషన్ ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉందో అది డేట్. ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీరు ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. టోటల్ 4 స్టెప్ ఉంటుంది. ఇందులో మీకు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇంక ఫర్దర్గా మీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ కానీ, మీ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఉన్న వాళ్ళకి పేమెంట్, సో పేమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు సర్టిఫికేషన్ అప్లోడ్ చేయడం ఇవన్నీ ఉంటుంది. ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇంటర్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.